హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి గోరుముద్దలు. నేను మీ సుష్మిత. ఇవాళ రెసిపీ వచ్చేసి ఒక టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే మీ అందరికీ షేర్ చేస్తాను. ఈ రెసిపీ తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి. సింపుల్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు క్విక్గా చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా మన ఇంటికి అప్పటికప్పుడు గెస్ట్లు వచ్చినా సరే చక్కగా అప్పటికప్పుడు చేసి పెట్టేయచ్చు అనమాట. ముందుగా పప్పు నానబెట్టుకోవడాలు, బియ్యం నానబెట్టుకోవడాలు, వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవడాలు ఇవన్నీ ఏమీ లేకుండా సింపుల్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1.5 కప్పుల బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. 1.5 కప్పు రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. దీనికి ఒక 1/2 కప్పు పెరుగు అయితే సరిపోతుందండి. సేమ్ కప్పు తోటి పుల్లటి పెరుగు తీసుకుంటున్నాను ఇక్కడ నేను. ఒకవేళ మీకు పుల్లటి పెరుగు లేకపోతే మామూలు పెరుగు అయినా తీసుకోండి. పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత పెరుగంతా బాగా పిండిలో మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలపండి. మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఈ బ్యాటర్ని కలుపుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, నేను ముందు మర్చిపోయాను, ఒక 2 టీ స్పూన్ల గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ చూసుకుంటూ మనం ఈ బ్యాటర్ని కలుపుకోవాలన్నమాట. ఒకేసారి వాటర్ యాడ్ చేసుకుంటే మీకు పిండి లూజ్ అవుతుంది. అలా కాకుండా మనకి ఇడ్లీ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో అలాగా, ఓకేనా. దోశ బ్యాటర్ కన్నా కొంచెము చిక్కగా ఉండాలి పిండి, మరి పలుచగాను అవ్వకూడదు, అలానే గట్టిగాను కాకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. బ్యాటర్ కలిపేటప్పుడు మనం సాల్ట్ కానీ వంట సోడా కానీ యాడ్ చేయకూడదు. ఇట్లా పిండి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీకు 1 అవర్ పాటు రెస్ట్ ఇవ్వండి. టైం ఉంటే 2 అవర్స్ పాటు ఇచ్చినా ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడైతే నేను 1 అవర్ పాటు పిండిని నానబెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను కదా. 1 అవర్ తర్వాత మనకి ఈ విధంగా పిండి అయితే రెడీ అయి ఉంటుందండి. పులిసిన వాసన వస్తూ చక్కగా బాగుంటుంది పిండి. ఓకే, ఇప్పుడైతే మనం ఇందులో సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఇవి వచ్చేసి బీన్స్, క్యారెట్, కరివేపాకు ఇవన్నీ కూడా సన్నగా తరిగి పెట్టుకుని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు వచ్చేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుని ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. అలాగే క్యారెట్ కూడా ఒక క్యారెట్ తీసుకున్నానండి. ఒక 4 to 5 బీన్స్ని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్, చిటికెడు వంట సోడా కూడా యాడ్ చేసుకోవాలి, చిటికెడు పసుపు, అలాగే ఇవి వచ్చేసి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోండి. ఇవి మనం తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనం బ్యాటర్ని అయితే రెడీ చేసేసుకున్నాం కదా. ఈ బ్యాటర్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2 days వరకు కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ బ్యాటర్ ఉంది కదా, దీనిని ఒకసారి బాగా మిక్స్ చేసి పెనం బాగా వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బ్యాటర్ని మనము ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో ఇట్లా ఊతప్పం వేసినట్లుగా వేసుకోవాలి. దీనిని మరి పల్చగా దోశ వేసినట్లుగా చేయకుండా కొంచెం మందంగా చేసుకుని పైన కాస్త ఆయిల్ వేసేసి ఆ తర్వాత మూత పెట్టేసేయండి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసేసి రెండో వైపుకి టర్న్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి లైట్ గోల్డెన్ కలర్లో ఫ్రై అయితే సరిపోతుందండి. రెండోసారి మనము టర్న్ చేసుకున్నప్పుడు మూత పెట్టకుండా ఇట్లా మనం అట్లకాడతోటి కొంచెం ప్రెస్ చేసినట్లుగా చేస్తే చక్కగా లోపల కూడా బాగా కుక్ అవుతుందండి. అలాగే ఇది తింటూ ఉంటే టేస్ట్ చాలా సాఫ్ట్గా బాగుంటుంది. టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి. అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. ముందు రోజు ఎప్పుడైనా పప్పు నానబెట్టుకోవడం, బియ్యం నానబెట్టుకోవడం మర్చిపోయినప్పుడు ఇలా ఈజీ అండ్ క్విక్గా చేసేసుకోవచ్చు. చూసారా, ఎంతో ఈజీ అండ్ సింపుల్గా మనకి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కనుక ఒకవేళ ట్రై చేస్తే టేస్ట్ ఎలా ఉంది అనేది తప్పకుండా నాకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.